హాయ్! మా ఇంట్లో ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. సో, ఎలా తయారు చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మసాలా దినుసులైతే వేసుకున్నాను. అండ్ ఆనియన్, హరిమిర్చిలైతే వేసుకున్నాను. మసాలా అంటే బిర్యానీ ఆకు, ఎలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నాను. మీరు కూడా అదే వేసుకొని రోస్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత మీరు కలిపేయండి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, ఫ్రోజన్ బఠానీ వేసాను. అండ్ నెక్స్ట్ అది కూడా కలిపేసేయండి. నెక్స్ట్ ఇంకా పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో, విషయం ఏంటంటే నేను నిన్న మొన్న గుర్తులేదు నాకు సరిగా ఒకరు వీడియో చూశాను. నేను పేరు డీటెయిల్స్ అని నేను చెప్పాను. పాపం ఆవిడ బాగా ఏడుస్తున్నారు. ఇంకా చనిపోదామని అనుకున్నా. అంటే ఆవిడ బాధలో నాకు అర్థమవుతుంది. అలాగా చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా ఏడుస్తున్నారు. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలు అలా ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ కోసం కన్న తల్లిగా నేను నిజంగా బాధ అనిపించింది. సిస్టర్, ఎందుకు సిస్టర్ మీరు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే ఇప్పుడంటే మీరు సేఫ్గా ఉన్నారు, నేను చూశాను మీ అప్డేట్ మళ్ళీ. కాకపోతే సిస్టర్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు చేయకండి సిస్టర్. ఎందుకంటే మీరు బతికి చూపించాలి, సాధించాలి, మీరు ధైర్యంగా పోరాడాలి సిస్టర్. ఇలాంటి వాటికి మీరు భయపడి ఇలా చేస్తే మీ పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోతుంది తెలుసా సిస్టర్. నాకు పిల్లలు అంటే చాలా ప్రాణం సిస్టర్. మీరు అలా ఏడుస్తుంటే పిల్లలు ఎంత భయపడుతున్నారంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది సిస్టర్. నాకు నైట్ మొత్తం నిద్ర రాలేదు నాకు యాక్చువల్లీ. మీరు బతికి చూపించాలి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా సిస్టర్, మీరు నిజంగా బాగుంటారు సీరియస్. అంటే ఈ సంఘటన జరగడం వల్ల ఒక విధంగా మీకు మేలే జరిగింది అనుకోండి. ఎందుకంటారా, ఇది జరగకపోయి ఉంటే మీరు సొసైటీ ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు మీకు తెలిసేది కాదు. ఇది సంఘటన జరగడం వల్ల మీ పిల్లలకి మీరు గైడెన్స్ ఇచ్చుకుంటారు. ఎలా బతకాలి ఫ్యూచర్లో, సమాజంలో ఎలా ఉండాలనేది మీకు క్లారిటీ వచ్చింది. మీ పిల్లలకి మీరు జాగ్రత్తలు చెప్పగలుగుతారు. అంతేనా సిస్టర్? ఇంతటితో ఇవన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడైతే మీరు సేఫ్గా ఉన్నారు. మీరు మీడియాలో కూడా మాట్లాడారు, నేను చూశాను. కానీ ఇప్పుడైతే మీరు అన్నీ మర్చిపోయి పిల్లల్ని హ్యాపీగా ఉండండి. ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా మీ కెరియర్ని అలాగే కంటిన్యూ చేసుకోండి. ఈ సైడ్ వచ్చే గాసిప్స్ అన్నీ వదిలేసేయండి. ఎవరు ఏమన్నా సరే మీరు అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా సిస్టర్. అలా అది గుర్తుపెట్టుకొని హ్యాపీగా రన్ చేసేసుకోండి. ఎంత అందంగా ఉన్నారు మీరు. చూశాను మీ వీడియోస్ అన్నీ, నేను చాలా బాగున్నారు. ఎంత యాక్టివ్గా ఉన్నారు మీరు సోషల్ మీడియాలో. ఇదివరకు కూడా మీరు అలాగే ఉండాలి. మీరు నిజంగా చెప్తున్నాను సిస్టర్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు నిజంగా ఫ్యూచర్లో బాగుంటారు సిస్టర్. అర్థమైంది కదా అండి? మీరు కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిల్లీ రీజన్స్ అన్నిటికీ మీరు చావాలని అనుకోకండి. ఏదైనా బతికి చూపించాలి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.